అసిస్టెంట్ కమిషనర్ రామస్వామి రిపోర్టింగ్ సార్. మీ ప్రొటెక్షన్ కోసం నన్ను అపాయింట్ చేశారు. ఇంటెలిజెన్స్ నుంచి రిపోర్ట్ సార్. ఏంటి? ఈ రోజు రాత్రి 10 గంటలకు మిమ్మల్ని గ్యాంగ్ హత్య చేయడానికి పథకం వేసింది. ఏంట్రా వాగుతున్నావు? అందుకని మీటింగ్ క్యాన్సిల్ చేసి విజయవాడ వదిలేసి ఎవరిని పట్టుకుని మీటింగ్ క్యాన్సిల్ చేసి వెళ్ళిపోమని చెప్తున్నావు? ఎన్నుకోకుండేరా మీటింగ్ పెట్టాలని మీరు ఫిక్స్ అయిపోయారు. ఆ సెక్యూరిటీ ఫార్మాలిటీస్ గురించి మీతో పర్సనల్ గా మాట్లాడాలి. వీళ్ళందరినీ కొంచెం బయటకు పంపిస్తే. సార్, ఈ రోజు రాత్రి 10ంటికి మిమ్మల్ని చంపబోయేది నేనే సార్. రేయ్, నువ్వు మాట్లాడేదంతా ఈ కెమెరాలో భద్రంగా రికార్డ్ అవుతోంది తెలుసా? ఆ కెమెరాలో ఏ సౌండ్ రికార్డ్ అవ్వదని మీకు తెలియదా సార్? నీకు దమ్ముంటే కాస్కో సార్. ఎప్పుడు మీరు సెల్ ఫోన్ పై పాకెట్లో పెడుతున్నారు. పార్టీకి మంచిది కాదు. ఆర్ట్ని తీసి పక్కన పెట్టాక మేము రాజకీయాల్లోకి వచ్చావురా. వాడేంటి నిన్ను 10ంటికి చంపేది? అదే సభలో 9:30కి నేను వాడిని చంపుతాను రా. మావయ్య, గుజరాత్ నుంచి ఫోన్ వచ్చింది. 2 రోజుల్లో డబ్బులు డాలర్స్గా మార్చేస్తారట. మనం వెళ్లాల్సి ఉంటుంది. నేను ఇప్పుడు ఆ మూడ్లో లేను. జరగబోయే మీటింగ్లో ఇంటెలిజెన్స్ వాళ్ళు చాలా మంది తిరుగుతూ ఉంటారు. మీరు రిటైర్డ్ పోలీస్ వాళ్ళని ఎవరు స్మెల్ చేయకూడదు. ఈ రోజు 5,000 మంది మధ్యలో దొరుకుతున్నారు. 4 కత్తులు జనంలో తిరుగుతూనే ఉండాలి. తుపాకీ చేతులు మారుతూనే ఉండాలి. నేను ఈ ఊరోని, నా మీద ఎవరికి అనుమానం రాదు బాబు. చివరగా కత్తి నీ చేతికి రాదు. ఆ ఫోన్ నుంచి మినిస్టర్కు ఫోన్ చేయాలి మీరు. 9:29కి జనం మీద బాంబులై. ఆ 7 సెకండ్లే నరికేది నువ్వైనా ఆనవాళ్ళు నాదై ఉండాలి. కమాండో ఫోర్స్ని వెంటనే రమ్మని చెప్పి సార్. లేదు రావణ, కమాండో ఫోర్స్ని రమ్మని చెప్పాను. భయపడకు, 9:30కి వాడు చచ్చుంటాడు. ఇప్పుడు టైం ఎంత? 8:55 సార్. మనకి 9:55. అలా అందరూ టైం సెట్ చేసి పెట్టుకోండి. అందరూ రెడీగా ఉండండి. జయరాజ్ సార్, పవర్ ఏమైందో చూడు. ట్రాన్స్ఫార్మర్ పేలిపోయింది సార్. జనరేటర్ ఆన్ చేయండి. మినిస్టర్ ఎవరో షూట్ చేశారు. పోలీస్ మర్యాద పూర్తవగానే బాడీని కొలంబోకి తీసుకెళ్తారు. రేపు కార్యం పూర్తయ్యాక మీరు గుజరాత్కు వెళ్ళాలి. డబ్బు డాలర్స్గా మార్చేశారు. ఎల్లుండి ఉదయం సూరత్ నుంచి తప్పకుండా మూవ్ చేయాలి. రావణ, ఓసారి శ్రీలంకకు వచ్చి వెళ్ళు. చచ్చినోడని కాల పిండం తీసుకుని రమ్మంటావా? నీ శరీరానికి మనసుకి బలం పెంచుకొని వాణ్ణి అంతం చేసే శక్తిని నా దగ్గర నుంచి తీసుకొని వెళ్ళు. సార్, ఆంధ్రప్రదేశ్ మినిస్టర్నే చంపేశారు. మీ పోలీస్ డిపార్ట్మెంట్ ఏం చేస్తాం సార్? మంత్రి గారికి థ్రెట్ ఉంది. అందుకే మీటింగ్ పెట్టదని పోలీస్ డిపార్ట్మెంట్ హెచ్చరించింది. కానీ ఆయన వినలేదు. సార్, ఇంతకీ మీరు ఎలాంటి యాక్షన్ తీసుకోబోతున్నారు? ప్రస్తుతానికి మా యాక్షన్ మిగిలిన రావణ భిక్షునైనా కాపాడడమే. అందుకే ఆయన సొంత ఊరికి పారిపోయి కొద్ది రోజులు తలదాచుకోమని సలహా ఇద్దామనుకుంటున్నాం. ఎందుకంటే
ఆయనకేమైనా జరిగితే మేం తట్టుకోలేం. మనం తిన్నగా ఇంటికి వెళ్ళిపోదాం. తమ్ముడు బెజవాడని కాపాడడానికి వచ్చిన స్వామి ఇద్దరు చచ్చిపడి ఉండాలి. ఎందుకు చచ్చామో వాళ్ళకి తెలియదు. చంపింది నేనే, చచ్చింది నీకోసమే అని నీకు మాత్రమే తెలుసు. ఏయ్! నెక్స్ట్ మన జీకే పార్క్లో ప్రేమ పావురా. ఎవరు మీరు? రావణ భిక్షు! నేనొచ్చి నీకు కొరివి పెట్టే వరకు షాల్తీ లెగుస్తానే ఉంటా. ఏం జరుగుతుందయ్యా? ఇప్పుడు కూడా ఇద్దరు చచ్చిపోయారు. సిటీ మొత్తం కన్ఫ్యూజన్ గా ఉంది. రావణ భిక్షు ఎయిర్పోర్ట్ రూట్ లో వెళ్తున్నాడు. ఏంట్రా వాసన పట్టి వెనకాలే వస్తున్నావు? మన టౌన్ అవుటర్లో గుంటుపల్లి రైల్వే గేట్ దగ్గర ఒక కార్ ఆగుంది. ఇంకా సేపట్లో ఆ కార్ ఇంకో కార్ గుద్దపోతుంది. ఏయ్! కారు గుద్ది ట్రైన్ పడితే 1000 మంది చేస్తారు, లేదా కారులో ఉన్న 4 చేస్తారు. ఏయ్! చావు ఖాయం. వీలైతే కాపాడుకో. ఏంటమ్మా చెప్పు. ఏంటి నాన్న చెప్పా పెట్టకుండా సడన్ గా ఢిల్లీకి బయలుదేరిపోయావు? నా పదవికి రాజీనామా చేద్దామని వెళ్తున్నా. ఏంటి నాన్న ఏమైంది? గేట్ కీపర్ని లైన్లో పెట్టండి. గుద్దరా పట్టిన పదవిలో ఉండి ఏమీ చేయలేకపోయి అవమానం పడ్డం కంటే అందులో లేకుండానే చేయాలి. గుద్దితే ట్రాక్ మీద పడాలా? Door open, Jet! Try to break it open! Hey! ట్రైన్ వస్తుందా? వెళ్ళిపోవాలి ఇక్కడి నుంచి అందరూ! Please go away! Hey! Get in! సార్, గుంటుపల్లి రైల్వే గేట్ దగ్గర మినిస్టర్కి యాక్సిడెంట్ అయింది. వెంటనే అంబులెన్స్ పంపించండి. నా గడ్డ మీద కాలు పెట్టంగానే నాకు వచ్చిన మొదటి కబురు నీ సైడ్ చావు కబురు. గురితో కొడితే పిచ్చకాడు చేస్తున్నాడు, గురి చూడకుండా కొడితే ధనవంతుడు చేస్తున్నాడు. లోకంలోనే దారుణమైన విషయం కొడుక్కి తండ్రి కురివి పెట్టడం, దానికంటే దారుణమైన విషయం మనవడికి తాత కురివి పెట్టడం. ఆ దారుణం నేను ఇంటికి ఇస్తానురా. నిన్న రావణ భిక్షు మీతో మాట్లాడింది శ్రీలంక నుంచే సార్. కానీ ఇప్పుడు వాడు తిరువనంతపురం నుంచి సూరత్కి ట్రావెల్ చేస్తున్నట్టుగా ఎయిర్ ఇండియా ఇన్ఫర్మేషన్ సార్. కానీ వాడు ఇండియాలోకి వచ్చినట్టు ఇమిగ్రేషన్లో ఎంట్రీ లేదు సార్. తిరువనంతపురానికి దొంగబట్లు వచ్చుంటాడు. చెక్ చేయండి. సార్ అవుట్. నేను షూట్ చేస్తున్న చచ్చిపోయామని పేపర్లో వచ్చింది. ఇది ఆపరేషన్ థియేటర్ కాదు, పోస్ట్ మార్టం టేబుల్. 3 ప్రశ్నలు. ఎంత డబ్బు ఎక్కడికి వెళ్ళి చేరుతోంది? రావణ భిక్షు చేతిలో ఉన్న ఇండియా మొబైల్ నంబర్ ఏంటి? నువ్వు సమాధానం చెప్పకపోతే ఈ లోకంలో మొట్టమొదటిసారిగా ప్రాణాలతో ఉండగా పోస్ట్ మార్టం చేయబోయేది నీకే అవుతుంది. డాక్టర్. సార్ చెప్పేస్తాను సార్. బోల్ రామ్. మన బ్యాచ్ లో గుజరాత్ లో ఎవరైనా వర్క్ చేస్తున్నారా? మన రామ్జీ కూడా గుజరాత్ పతాన్లోనే కలెక్టర్ గా ఉన్నాడు. అందరూ గ్రూప్ లో ఉన్నారు. వి హావ్ ఎ టార్గెట్ టు అచీవ్ సంతోష్. అందరినీ కాన్ఫరెన్స్ లో కనెక్ట్ చేసి నాకు కాల్ చేయి. ఓకే రామ్, ఇమిడియట్లీ. హాయ్ సంతోష్, యూర్ ఆన్ కాన్ఫరెన్స్. ఓకే. గుజరాత్ నుంచి రాజస్థాన్ వయా పాకిస్తాన్ వెళ్ళాలంటే ఉదయపూర్ మీదుగానే వెళ్ళాలి. ఓకే రామ్, వి విల్ డూ ఇట్. ఓకే రామ్. గుజరాత్ నుంచి రాజస్థాన్ వరకు అధికారులకు రాజకీయ నాయకులకు డబ్బులు సెటిల్ చేసేశాం. మీకు ఎవరో అడ్డుపడరు.
కానీ జైసల్మీర్ దాటి పాకిస్తాన్ బోర్డర్లో కొంచెం గ్యాంగ్స్టర్స్ ప్రాబ్లం ఉంది. అక్కడ జాగ్రత్తగా ఉండండి. నేను వెపన్స్తో వెళ్తున్నాను. దేఖ్లుంగా. డీజీపీతో మాట్లాడాను రావు. రాజస్థాన్ మొత్తం ఫోర్స్ ని మనల్ని యూజ్ చేసుకోమన్నారు. గుడ్. ఇప్పుడే జైసల్మీర్ సిటీ దాటారు. వాళ్ళు శామ్ డెసర్ట్ ఏరియాని క్రాస్ చేసేలోగా బ్లాక్ చేసేద్దాం. ఈ ఆపరేషన్ ని సక్సెస్ఫుల్ గా ఫినిష్ చేస్తున్నాం. ఇండియన్ సివిల్ సర్వీస్ హిస్టరీలో మన బ్యాచ్ కంటూ ఒక రికార్డ్ ని క్రియేట్ చేస్తున్నాం. సంతోష్, where are you? Hey, जल्दी जाओ. రామ్, వీడిని మేము చూసుకుంటాం. వాడు తప్పించుకొని పరిగెత్తుతున్నాడు. నువ్వు వెళ్ళు, రామ్. జల్దీ చలావ్. వాడికి ఎదురుగా వచ్చి డైవర్ట్ చేస్తాం.